హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో రీసెంట్ టైంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి గాయాలు అవుతున్నాయి, ఆపరేషన్స్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారి పేరు ముందుకు తీసుకొస్తున్నారనమాట. చేసిన పాపాలు ఊరికే పోవు, ఆ పాపాలు ఈ విధంగా బయటకు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు దానికి ఏమైనా సంబంధం ఉందంటారు? నిజంగా ఇట్లాంటి మాటలు లిచ్చా ఎదవాలని చెప్పుకోవచ్చు మనము. ఎందుకనంటే వాళ్ళు హీరో అయినా సరే వాళ్ళు ఏమంటారు, చాలామంది అంటారు అరే వీళ్ళు హీరోలు ఓన్లీ తెర మీదనే హీరోలు, తెర అయిపోయిన తర్వాత అంటే ఆఫ్ స్క్రీన్లో అయితే నిజంగా ఏమంటారు చాలా పాపాలు చేసిర్రు అదని ఇట్లా అంటే, అరే బాబు ఇక్కడ కాదురా బాబు, ఎక్కడనో ఏమంటారు జపాన్ దగ్గర నేపాల్ దిక్కి అక్కడ అయినా సరే ప్రపంచం అంతా మనదే అని చెప్పేసి ఒక రియల్ హీరో లాగా ప్రభాస్ అయినా సరే, అల్లు అర్జున్ అయినా సరే, బాలకృష్ణ అయినా సరే, ఎవరైనా సరే ఫండ్స్ ఇస్తారు. ఎందుకు బస్వతారక ఇంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇంత నడుస్తుందనంటే అది బాలకృష్ణ పుణ్యాన వల్ల కాదా? అట్లాంటి వానికి ఎందుకు పాపం తాకుతుంది? వాళ్ళు మనలాగా ఏమంటారు మైక్ దొరికింది మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ఏమన్నా రారు బయటికి, అర్థమైందా? మీలాగా ట్రోల్ చేసుకుంటా అది చేసుకుంటా ఉండరు వాళ్ళు, అర్థమైందా? వాళ్ళకి ఏమంటారు, నేను ఇది చేసినా సరే నా దాని నుంచి కొంచెం అమౌంట్ పోయినా సరే ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి ఆలోచించే మైండ్ సెట్ అన్న. ఇప్పుడు బాలీవుడ్ లాగా ఇప్పుడు మన వాళ్ళు అయితే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఒక ఏమంటారు ఒక గుడ్కా ఒక పాన్ అయినా సరే ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు వేయాలంటే బాలీవుడ్ హీరో పెద్ద షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు. కానీ మనలాంటి వాళ్ళు ఎప్పుడు తీసుకురారు. ఎందుకనంటే ఆఖరికి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు ఏమని, అరే బాబు మా ఫ్యాన్స్ ఏమంటారు చెడు అలవాట్లకు గురి కావద్దు, మేము అట్లాంటివి చెయ్యమని చెప్పారు. ఇక్కడ బాలీవుడ్లోనే అడిగిర్రు. అట్లాంటిది మనకి ఏ పాపం చేయలేదు, మీకేదో మీ ఇంట్లో పాపం చేసినట్టు మీరు చేసుకున్న పాపమే మీ ఇంట్లో ఉండడం, అర్థమైందా? అట్లాంటిది మళ్ళీ హీరోల దగ్గరకు వచ్చేసేసి వాళ్ళు రీల్లోనే హీరో, వాళ్ళు రియల్గా హీరో కాదంటే నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. వాళ్ళందరూ 100 కోట్లు సంపాదిస్తారు. సో అవన్నీ కూడా ఇంట్లో దాపెట్టుకోలేక అప్పుడప్పుడు ఇట్లా హెల్పింగ్ నేచర్ పేరుతోని కొన్ని ఖర్చు పెట్టి మిగతా అన్ని కూడా వెనకేసుకుంటారు. అంటే గవర్నమెంట్ నుంచి ట్యాక్సులు తప్పించుకోవడానికి చెప్పేసి అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా అన్న? ఎందుకు అట్లా అనుకోవచ్చు అన్న? ఇప్పుడు నిజంగా అట్లయితే వాళ్ళ ఊర్లో చుట్టాలకో వాళ్ళకో వీళ్ళకి ఇచ్చుకొని లేకపోతే బయట ల్యాండ్లన్నా అవి కొనుక్కుంటే అయిపోతుంది కదా అన్న. ఈ బయట పంచడానికి ఏమైనా చిత్తుకాయదాలా కావు కదా. నేను చెప్పేది ఒక్కటే, నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఏదైతే మంచి చేస్తున్నా సరే చెడుకి వెళ్తున్నాం కదా, రేపటి నాడు ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు సాయం చేయకపోతే అప్పుడు వాళ్ళ విలువ తెలుస్తాయని చెప్పేసి అంటున్నాను నేను. ఇంకోటి చెప్పేసేది ఏంటంటే మెయిన్గా నిజంగా ఎవరైతే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారో మీ హీరోలందరూ నిజంగా కేర్ తీసుకోండి. ఎందుకనంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ లేదు, మాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అది ఇక్కడ నుంచే కాదు, ఏమంటారు బాలీవుడ్లో కూడా తెలుగు వాళ్ళకి నిజంగా ఫ్యాన్స్ అంటే లైక్ అల్లు అర్జున్ లాగా పుష్ప సినిమా చూసి, బాహుబలి చూసి ఒక ప్రభాస్ లాగా వాళ్ళకు కూడా చాలామంది ఫ్యాన్స్ కాబట్టి చాలామంది ఫీల్ అవుతారు. అంటే దెబ్బలు తాకడం సహజమే, కానీ మీకు దెబ్బలు తాకిన ఇట్లా ట్రోల్ చేయడం అయినా సరే ఏవైనా సరే ఇట్లా చేస్తారు కాబట్టి సో కొంచెమైనా ఆలోచించండి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించండి. మీకు దెబ్బలు తాకినా సరే మా సొంతంగా మాకు దెబ్బలు తాకినట్టు ఫీల్ వస్తుంది. ఇది ఎవరో డిస్ట్రీ తాకిండొచ్చు నాకు కంపల్సరీ, బాలీవుడ్దో లేకపోతే హాలీవుడ్దో తాకొచ్చు. అందుకనే మన హీరోలకి ఇప్పుడు చూసుకున్న బాలకృష్ణకైనా, పవన్ కళ్యాణ్కైనా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు సర్జరీ అవ్వడం అయినా సరే, రామ్ చరణ్కి చేతి దగ్గర లైక్ సర్జరీ అవ్వడం అయినా సరే, లైక్ మీరే ఏమంటారు తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి వెన్నుముక లాంటి వాళ్ళు. మీరు బాగోపోతే అసలుకి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ బాగోదు. సో కొంచెమన్నా సార్ ప్లీజ్ మీకు దండం పెడుతున్నా, కొంచెం ఒక్కసారి ఆలోచించండి. లైక్ ఏదైనా పని చేస్తున్నప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు అయినా కొంచెం కేర్ తీసుకోండి. పక్కనున్న లైక్ సెట్ మ్యాన్స్ అయినా ఎవరైనా సరే మా హీరోలను కాపాడండి. మేము మీద నమ్మకం పెట్టుకొని మేము థియేటర్లో అలా వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్ ప్లీజ్. పాపాలు వాళ్ళు బాలకృష్ణ గారు హీరో, రామ్ చరణ్ గారు హీరో, జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరో. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ సినిమాలు ఏ రేంజ్లో ఉంటాయి, వాళ్ళ డ్యాన్సులు ఏ రేంజ్లో ఉంటాయి, వాళ్ళ ఫైట్స్ 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి. అలాంటిది ఇప్పుడు ఫైట్ సీన్లలో కొన్ని డూప్స్ కూడా ఉండవు. వాళ్ళు రియల్గా చేయాలి, రియల్గా చేయాలి. ఇన్ని రోజులు డూపు, ఈ ఏజ్లో కూడా రియల్గా చేయాలని బాలకృష్ణ గారు కూడా ఈ ఏజ్లో కూడా యాక్టింగ్ మామూలుగా ఇరగదీయట్లేదు కదా. నేను ఎంత గొప్పగా చెప్తున్నాను ఆయన గురించి. అలాంటిది వాళ్ళ ఫైట్స్ కొన్ని డూప్స్ ఉంటాయి, కొన్ని రియల్గా ఉంటాయి. అంటే సినిమా మొత్తం అక్కడ డూప్ పెట్టారు. అబ్బా ఏం చేశారు ఈ ఏజ్లో కూడా అని చెప్పి అనుకునేలాగా కూడా వాళ్ళు డూప్ లేకుండా పాపం బాలకృష్ణ కానీ మన రామ్ చరణ్ కానీ ఎంత రిస్క్ తీసుకుంటున్నారు తెలుసా వాళ్ళు. అలాంటిది ఈ నోర్లు ఉన్నాయి చూసారా, గబ్బు నోర్లు, ఆ గబ్బు నోర్లు, ఆ పెంట నోర్లు సరిగా మాట్లాడవులే, కామెంట్స్ కూడా అలాగే పెడతాయి,
ఏదన్నా అదేమంటారు వైరల్ చేయడంలో కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళు రిస్క్ అరే మన అభిమానులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, దెబ్బలు తగులుతాయేమో, ఆ ఫైట్ మనం కొట్టుకుంటే మనం చచ్చిపోతాము, కానీ ఫైట్ చూస్తుంటే అబ్బా ఇలా చేయాలి అలా చేయాలి మనమే అనుకుంటాము. అలాంటిది డూప్ లేకుండా వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు వాళ్ళ రిస్క్ తీసుకుంటున్నారు. కానీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఒకటే చెప్తాను, అమ్మ ఇది కలియుగము, మీరు అందరినీ ఆడిపోసుకోవడం కానీ కామెంట్లు పెట్టడం కానీ దరిద్రమైన కామెంట్లు పెట్టడం కానీ మానుకోండి ఫస్ట్. అంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళ దిష్టి తగిలింది మరేదో పాపాలని చెప్పేసి టాపిక్లు సోషల్ మీడియాలో వస్తున్నాయండి. అదంతా తప్పు. మీ ఆలోచన అనేది మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరోలు ఎవరున్నా కానీ 40 బిలో ఎవరు లేరు, అందరు కూడా 40 పైన ఉన్నారు. డాక్టర్ క్లియర్గా చెప్పేది ఒకటే మాట, 40 ఏవో ఉన్నారంటే ముఖ్యంగా స్త్రీలలో ఐరన్ లోపం అనేది వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది మగవాళ్ళలో కూడా వస్తుంది కానీ కాస్త తక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మన హీరోలు అనే వాళ్ళు ఎవరున్నా కానీ ఏ స్టంట్ చేయాలని కానీ సాంగ్ చేయాలనుకున్నా కానీ యాక్షన్ సీన్ చేయాలనుకున్నా కానీ బొక్కలు అనేది ఖచ్చితంగా పనిచేయాలి. ఆ బొక్కలు పని చేయాలంటే ఐరన్ అనేది ఉండాలి. 40 దాటిన వాళ్ళకు ఐరన్ లోపం అనేది ఖచ్చితంగా ఉంది. అది ఆ డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా దాంట్లో మనం మాట్లాడాల్సింది ఏముంది, ఆల్రెడీ వాళ్ళు 40 ఏవో ఉన్నారు, ప్లస్ స్టంట్స్ చేస్తూనే ఉంటారు, ఎక్కడొకటి దెబ్బలని తగులుతూనే ఉంటాయి. వేరే వాళ్ళకి ఏదో లోపం చేశారు, వాళ్ళ ఉసురు ఏమైనా తగిలిందము అది ఇది అని చెప్పి అనడం అనేది మన అవివేకం అవుతుంది. అంటే అన్న ఇందులో ముఖ్యంగా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు ముందుకు తీసుకొస్తున్నారు. సో వీళ్ళు రాజకీయాల్లో కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ పాపాలు ఎక్కువైపోయి వీళ్ళకైతే మరీ సివియర్గా అయిపోతుంది, దీని నుంచి బయటికి రాలేరని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి 2 భుజాలు చికిత్స జరిగింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒకవేళ పాపం చేసి ఉంటే దాంట్లోనే పోయేవాడేమో. ఇప్పుడు ఒకనొక సందర్భంలో మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చాలా మాట్లాడుకున్నాం. కరోనా టైంలో ఆయన కరోనా లేకపోయినా ఆయన జాయిన్ అయ్యిండు, చనిపోయిండు అని చెప్పేసి. అదిగో ఒకవేళ నిజంగా పాపం అని చెప్పేసి అంటే ఈ సిచ్యువేషన్లో మీరు అంటే అవునేమో అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఆపరేషన్ అనేది సక్సెస్ అయిపోయి బయటకు వచ్చిందంటే పాపాలు ఎక్కడ ఉన్నాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బు పెట్టుకొని రాజకీయ పరంగా ఉచితాలు ఇస్తున్నాడు తన సొంత డబ్బుతోటి. అలా పెట్టుకునే నాయకుడు భారతదేశంలో ఇంతవరకు ఎవరు రాలేదు. ఇక పోతే బాలకృష్ణ గురించి అంటుంటే ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో తిరుగుతున్నారు కాబట్టి ఆ విధంగా ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి కూడా ఒక వర్గం మాత్రమే. ఆ ఒక వర్గానికి తెలిసిందేంటిది, అయితే టీడీపీని కానీ లేకపోతే జనసేనని కానీ టార్గెట్ చేయాలి. ఏ విధంగా టార్గెట్ చేయాలి. వీళ్ళకి ఒక పాయింట్ అనేది ఉండదు, ఒక పద్ధతి అనేది ఉండదు. ఎదుటివాడిని ట్రోల్ చేయాలంతే. జస్ట్ పేటీఎం బ్యాచ్ అని చెప్పి అన్నారు చూడండి, అదే పేటీఎం బ్యాచ్ అన్నట్టు వీళ్ళంతా. ఓకే అన్న, ఇప్పుడు నిజంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు బాలీవుడ్ కానీ కోలీవుడ్ వీళ్ళ దిష్టి తగిలిందంటారా మన హీరోలకి? అంటే మన సినిమాలు వాళ్ళ సినిమాల కన్నా ప్రపంచానికి ఎక్కువ పోతున్నాయి కదా. దిష్టి తగిలిందా అని అంటే దిష్టి అనేది అటు పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రతిరోజు షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పూజ చేస్తారు, ఒక కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతారు. ఆ కొబ్బరికాయ కొట్టినంటే ఎటువంటి దిష్టి అని కానీ ఖచ్చితంగా పోతుంది. అది ఎవరైతే సినిమాల్లో పనిచేయలేదో, సినిమాల గురించి సరిగ్గా తెలీదో వాళ్ళు అనుకునే మాటలు. దిష్టి అనేది అక్కడ తగలదు. కాకపోతే నిజంగానే అటు కాలీవుడ్ కానీ ఇటు తమిళనాడు వీళ్ళ కానీ ఖచ్చితంగా మన మీద ఒక కన్ను అయితే ఉంది. ఎందుకంటే మనం చెన్నై నుంచి విడిపోయి వచ్చింది. చెన్నై వాళ్ళకి ఎలా ఉందంటే మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు మమ్మల్ని దాటిపోతున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు బాహుబలి చేసిన మనం బాహుబలి హిట్ కొట్టుకుంటే వాళ్ళు PS1 అని చెప్పేసి PS1 PS2 అని చెప్పేసి అది అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు కులుకుంటారు కానీ బయటికి చెప్పలేకపోతున్నది. ఆ కుళ్ళనే వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళకే కాదు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు బాహుబలి కంటే ముందు నేను కూడా ఆలోచించిన, అటు సైడు AR రెహమాన్ ఉన్నాడు, మన దగ్గర ఒక్కటి లేకపోయే, మా 2 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి. అది కామన్గా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఆ కుళ్ళు అనేది ఉంటూనే ఉంటుంది. దానివల్ల ఎటువంటి డిష్ అనేది తెలియదు. డిష్ అనేది ఖచ్చితంగా కెమెరా మీద కొబ్బరికాయ కొడుతున్నారు కాబట్టి ఆ కొబ్బరికాయతో పోతుంది మొత్తం. థ్యాంక్ యూ అండి. అంటున్నారు, నిజమా అనుకోవచ్చా? మన టాలీవుడ్లో తెలుగు సినిమా హీరోలందరికీ నరదిష్టి తగిలేసింది భయ్యా. నరదిష్టి కోట్లు సంపాదించేస్తున్నారు కదా, వేల కోట్లు లక్షల కోట్లు ఇప్పుడు ఒక్కొక్కరికి ఆస్తులు. కాబట్టి కారణం చూడండి, ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళకే ఈ ఆపరేషన్లు అవుతున్నాయి. అంటే ఆస్తున్నోళ్ళకు దిష్టి అంటున్నారా, లేకపోతే సినిమాలు మంచి హిట్ అయిన వాళ్ళకి? అది కూడా చెప్పే కదా. ఇప్పుడు సినిమా హిట్ అవుతుందంటే ఏమని అర్థం, ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ అయింది హిట్. అది మరి నువ్వు ఏదైనా చూసుకో, అదే కదా సమస్య. లేదు, అన్ని అబద్ధం. ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ డబ్బు పెట్టి తీస్తే ఆ సినిమా బాగా అవుతుంది, ఇంకా ఎక్కువ థియేటర్ పడుతుంది, ఎక్కువ కూడా డబ్బులు వస్తాయి. అది డబ్బు దిష్టి, నర దిష్టి, నర్రబలి దిష్టి అన్నీ తగిలేసి బాలకృష్ణ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, మీ అందరికీ ఆపరేషన్ అంటే నాకు ఎంతో బాధగా ఉంది. అలాగే ఎవరు మెగాస్టార్ గారా, చిరంజీవి గారు లేదు ఆయనకేం లేదు, బాడీ ఫిట్నెస్ అయింది కాబట్టి అందరికీ ఆపరేషన్లు అవుతున్నాయి అంటారు. నాకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం అనేది చూసుకోవాలా, అది ఏమేమైనాయో. అంటే బ్రో ఇంకొంతమంది ఏమంటున్నారంటే
వీళ్ళు చేసిన పాపాలు ఎక్కువైపోయి ఈ విధంగా వీళ్ళకి ఏదో ఒకటి అవుతుందని చెప్పేసి అంటారు. నిజంగా వాళ్ళు పాపాలు చేస్తారా పుణ్యాలు చేస్తారా? అది దేవుడికి అర్థం అవ్వాల. వాళ్ళు పాపం చేశారా పుణ్యం చేశారా అనేది మన కళ్ళల్లో అయితే తెలీదు. జనాలు అడగతారు కదా. ఇప్పుడు సినిమా యాక్టర్ బయటకు వచ్చి కోసినా చంపినా అడగతారు జనం, ఇదేందా నువ్వు దాంట్లో వచ్చి ఎక్కడ చేస్తావని. నిజ జీవితంలో వచ్చి నేను నరికేస్తా పొడి చేస్తానంటే జరగదు. నిజ జీవితంలో నువ్వు బయటకు రావాలా, బతిరాడుకోవాలి అందరినీ. అంతేగాని వేస్తా లేపేస్తా, కత్తులు ఉన్నాయి నా కాడ, 1000 కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, లేపేస్తానంటే జనాలను చూస్తారు, ఏదో చిక్కిపోతాడు ఆయన ఎక్కడ దగ్గర. ఇప్పుడు మరి తొందరగా కోలుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తారంటావా? ఖచ్చితంగా. ఏముంది, ఇప్పుడు పరిస్థితి బాగున్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా సరే హెల్త్ పరంగా ఏమైనా చేపించుకుంటారు. పేదవాళ్ళకైతే ఎవరన్నా నాలాంటి పేదవాడికి ఏమైనా అయితే అంతే సంగతులు, గోయిందా ఇంకా. కాబట్టి వాళ్ళు పరిస్థితి బాగున్న వాళ్ళు యాక్టర్లు కాబట్టి వాళ్ళు చేసిన పాప పుణ్యాలు కర్మ ఫలితాలే వాళ్ళ జనన మరణాలు డిసైడ్ చేస్తాయి. మన చేతులు ఎక్కడ ఉన్నాయండి, అంత దేవుడి దయ.